వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి దుష్ప్రచారానికి తెరలేపారని టీడీపీ నేతలు మండిపడ్డారు. భూమన చెప్పినట్లు ఆ విగ్రహం మహావిష్ణువుది కాదని అసంపూర్ణంగా చెక్కిన శనీశ్వరుడి విగ్రహమని అన్నారు. తయారీలో లోపం కారణంగా గత 10 ఏళ్లుగా ఆ విగ్రహం అక్కడే పడి ఉందంటూ తెలిపారు. ఫేక్ ప్రచారానికి తెరలేపిన భూమనపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. వైసీపీ ఎలా గుడ్డగాల్చి నెత్తినేసి వ్యవహారాలు చేస్తోంది, సోషల్ మీడియా తరహా రాజకీయాలు ఎలా చేస్తూ ఉంది అంటే ప్రజల్ని అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పడమే కాదు, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా క్షణక్షణం అబద్ధాలు ఎలా చెప్తా ఉందనేందుకు అలిపిరి దగ్గర ఉండేటువంటి ఈ యొక్క శనేశ్వర విగ్రహం అద్దం పడుతూ ఉంది. మనం చూడొచ్చు, ఇది ఎక్కడుంది అనేది మొదట తెలుసుకోవాలా. అలిపిరికి కూతవేటి దూరంలో ఒక ప్రైవేటు ఇక్కడ మొత్తం యొక్క ఇది చూడొచ్చు, రోడ్డు చూడొచ్చు, అలాగే పార్కింగ్ ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ పార్క్ చేస్తుంటారు. టీటీడీకి సంబంధించిన ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడ లేదు. అయితే గతంలో ఇక్కడ విగ్రహాలు ప్రైవేటు వ్యక్తులు విగ్రహాలు తయారు చేసుకునేందుకు వినియోగించుకునేవాళ్ళు. వాళ్ళు చంద్రబాబు నాయుడు పైన బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళని వెకేట్ చేయించారు. 22 years క్రితంది ఇది అని వాళ్ళు స్వయంగా కూడా చెప్పడం జరిగింది. మనం విగ్రహాన్ని కూడా చూడొచ్చు, ఈ యొక్క ఎలా ఉంది ఈ విగ్రహం అనేది కూడా. అయితే దీన్ని వచ్చి ఆయన పూజలు చేసి రెండు ప్రెస్ మీట్లు పెట్టడం కూడా జరిగింది. మొదట ఈ విగ్రహాన్ని చూసి ఇక్కడ మాట్లాడాడు. తర్వాత ఈ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి తాను 22 సంవత్సరాల క్రితం ఈ విగ్రహాన్ని తయారు చేశాను, ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు చనిపోవడంతో ఇది ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయినామని చెప్పిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. టీడీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఇక్కడ ఉన్నారు. ఇది 22 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది అంటే కరుణాకర్ రెడ్డి 2 సార్లు టీటీడీ చైర్మన్ అయినారు ఈ 22 ఏళ్లలో. ఇంతకుముందు గవర్నమెంట్లో అయినారు, అంతకుముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి కూడా ఇది ఇక్కడే ఉంది. అప్పుడు ఏమీ చేయని వ్యక్తి ఇప్పుడు ఇలా మాట్లాడడం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఈయన ఎన్డీఏ కూటమి వచ్చినాక చూస్తే ఏదైతే దీనికి సంబంధించిన గోమాతలను పూజించే గోశాలకు సంబంధించి అసత్య ప్రచారాలని పెట్టాడో, ఇప్పుడు చూస్తే సాక్షాత్తు ఏదైతే ఆయన విష్ణు విగ్రహం అని చెప్పాడో, ఏదైతే ఇది విష్ణు విగ్రహం కాదు, కర్ణాటకలో పూజించే శనేశ్వర స్వామి విగ్రహం ఇది అని చెప్పిన తర్వాత అసలు వాస్తవంగా హిందువులు ఎవరు ఈ మరి పడిపోయిన విగ్రహాలకి, ఏదైతే పగలబడిపోయిన విగ్రహాలకు పూజలు చేయరు. కానీ నువ్వు చైర్మన్గా చేసిన వ్యక్తి ఆ మాత్రం కూడా నీకు తెలియకుండా టెంకాయ కొట్టి హిందువుల యొక్క సాంప్రదాయాల్ని నువ్వు భ్రష్టు పట్టించావని మేము ఈరోజు కాబట్టి ఇప్పుడు ఏదైతే దీనికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. మీరు చెప్పండి, ఆయన కొన్ని గుర్తులేదు చెప్పాడు ఆయన మాట్లాడుతూ, దాని అది ఉందా ఏం పరిస్థితి? ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు శనేశ్వర విగ్రహం అంటే చేతిలో విల్లు బాణం ఉండాలి అన్నాడు. ఇదిగోండి, ఆయనకి కళ్ళు ఏమన్నా ఆపరేషన్ ఈ మధ్య చేసుకున్నాడు అన్నారు, సరిగ్గా చేయలేదో ఏమో. ఇది విల్లు, అక్కడ బాణం ఉంది, ఆ చేతిలో బాణం అంటే ఆయన ప్రకారం కూడా ఇది శనేశ్వర స్వామి విగ్రహమే. భక్తులు ఏ విధంగా అయితే విగ్రహాన్ని కావాలంటారో, ఏమేమి కావాలంటారో శిల్పి ఆ ప్రకారంగా చెక్కిస్తాడు. మేము ఒకటే, ఈ కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడు, దేవుడే లేడన్న హేతువాద సిద్ధాంతంలో పెళ్లి చేసుకున్న వ్యక్తి. ఆ గుళ్ళో ఉన్న రాయి అయినా ఈ బండరాయి అయినా ఒకటే అని నాస్తికవాదంతో బ్రతికిన వ్యక్తి. నేను 2 సార్లు చైర్మన్ అయ్యాను, భగవంతుడు కృప వల్ల అన్నాడు. భగవంతుడు కృప వల్ల నువ్వు చైర్మన్ కాలేదు. ఆయన కేవలం బైబిల్ చేతిలో పెట్టుకున్న ఫ్యామిలీ వల్ల, ఆ ఫ్యామిలీ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంది కాబట్టి ఆయన చైర్మన్ అయినాడు. చైర్మన్ అయినప్పటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామిని ఒక ఆదాయ వనరుగా చేసుకొని వెంకటేశ్వర స్వామి ద్వారా అనేక 100 కోట్ల రూపాయలని దోచుకున్న వ్యక్తి. అధికారం పోయిన తర్వాత ఈరోజు రాజకీయ పరంగా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఆయన దేవుడి మీద బురద చల్లుతున్నాడు. టీటీడీ మీద, పాలక మండలి మీద కూడా. మేము పాలక మండలిని కావచ్చు, ముఖ్యమంత్రిని కావచ్చు, ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకొని కరుణాకర్ రెడ్డిని శిక్షించాలని కోరుకుంటున్నాం. ఆయన చెప్పే వాటిల్లో నిజం ఉండడం లేదనే విషయాన్ని కూడా ఖచ్చితంగా డౌట్ పడాల్సిన విషయంగా కూడా స్పష్టంగా అర్థమవుతోంది. వీడియో నటరాజుతో దినేష్.